తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పార్టీల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతోంది. విజయాల పరంపర కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తహతలాడుతుంటే బీజేపీ ఈసారి బలంగా క్షేత్రస్థాయిలో దూసుకెళ్లాలని చూస్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు ఉత్సాహపడుతోంది. ఈ తరుణంలోనే పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అసలు రేవంత్ టార్గెట్ ఏంటి? తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ ఎలాగైనా సరే పైచేయి సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఫలితాల పరంపరను కొనసాగించాలని అధికార కాంగ్రెస్ తహతహలాడుతుంటే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలని టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ గతించిన వైభవం తిరిగి సాధించేందుకు తహతహలాడుతోంది. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ జీరోగా మారిన పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది. ఈ రెండు పార్టీలు చెరో 8 సీట్లు గెలుచుకున్నాయి. ఇక అప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ చెబుతోంది. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తొంగలో తొక్కిందని, తెలంగాణకు చేసిందేమీ లేదని, కేంద్రం నిధులిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి బీజేపీ టార్గెట్గా విమర్శలు స్టార్ట్ చేశారు. కేంద్ర మంత్రిపై తాజాగా మాటల తూటాలతో విరుచుకుపడ్డారు రేవంత్. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపైన తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు ప్రాజెక్టులు రావటం లేదని, తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని ఆరోపించారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు రేవంత్. మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తెచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని నోరేసుకు బెదిరిస్తే భయపడేవారిక్కడెవరూ లేరని కిషన్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు రేవంత్. మెట్రో, RRR ప్రాజెక్టులు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. సబర్మతి సుందరీకరణ ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ, ప్రక్షాళన ప్రాజెక్టు మాత్రం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రధాని వ్యక్తిగత ఆస్తులు అడగటం లేదని, రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళుతున్నాయన్నారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావులా కూడా రాష్ట్రానికి రావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ యూపీ, బీహార్లకేస్తోందని రేవంత్ విమర్శించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మెట్రో, RRR తదితర పెండింగ్ ప్రాజెక్టులన్నిటికీ అనుమతులు తీసుకుని హైదరాబాద్ రావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులున్నాయా అని కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. తాము ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయటం లేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళుతున్నామన్నారు రేవంత్. ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దని సీఎం రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణలో తెలుగు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము జీవోలు తెలుగులోనే ఇస్తున్నామన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని, కానీ సీట్లు పెరుగుతాయని చెప్పడం లేదన్నారు. దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో రేవంత్ ఎప్పుడూ కిషన్ రెడ్డిపై విరుచుకుపడలేదు. అయితే దమ్ముంటే అంటూ సవాల్ విసరడం మాత్రం పొలిటికల్ హీట్ పెంచిందని చెప్పాలి. నిజానికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ స్థానిక ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణకు తామే మంచి చేస్తామని, మిగతా వారు ఏమీ చేయలేదని చెప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై ఈ రేంజ్లో విమర్శలు చేస్తారని అంటున్నారు.